వెల్కమ్ బ్యాక్. ఓటర్ల తీర్పును ప్రభావితం చేసే వాటిలో ఉచిత పథకాలు ఒకటి. అయితే స్విట్జర్లాండ్లో మాత్రం మెజారిటీ ఓటర్లు బేసిక్ ఇన్కమ్ ప్లాన్ని వ్యతిరేకించారు. మన దేశంలో చాలా కాలం నుంచి ప్రభుత్వాలు ఉచిత పథకాలను భారీగా అమలు చేస్తున్నాయి. నిజంగా ఉచిత పథకాలకే ప్రజలు ఓట్లు వేస్తున్నారా? ఫ్రీ మంత్రమే కోట్లాది ఓటర్లను ప్రభావితం చేస్తోందా? సార్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్విట్జర్లాండ్లో మన దగ్గరేమో ఫ్రీబీస్కే ఓట్లు రాలుతున్నాయి, అవి ప్రకటించిన వాళ్ళకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి. స్విట్జర్లాండ్లో మాత్రం 80% ప్రజలు మాకు ఇలాంటివి ఏం వద్దు, ఉచిత పథకాలు వద్దు, మమ్మల్ని సోమరులా చేయొద్దు అని చెప్పి ఎదురు గవర్నమెంట్కి చెప్పిన పరిస్థితి. ఎలా చూడాలి సార్? అంటే స్విట్జర్లాండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశం మనది కాదు. స్విట్జర్లాండ్ లాంటి రాజకీయ సంస్కృతి మనకు లేదు. అంటే ఇక్కడ ఒకటి, ప్రతిసారి ఫ్రీబీస్ ఇస్తేనే గెలుస్తారనుకుంటా కూడా నిజం కాదు అని అనుకుంటాం. మీకు ఉదాహరణ చెప్తాను. జయలలిత కొన్ని ఆశలు చూపింది, కరుణానిధి కూడా తక్కువేం చెప్పలేక. మరి కరుణానిధికి ఎందుకు ఓటేయలేదు, జయలలితకి ఎందుకు ఓటేశారు? క్వశ్చన్ ఒకటి. రెండు, చంద్రబాబు నాయుడు గారు 2009లో ఇంటింటికి మీ అకౌంట్లో డైరెక్ట్గా నగదు వచ్చి పడుతుంది అని చెప్పారు, 2000 రూపాయలు. మరి ఓట్లేశారు జనం 2009లో? రాజశేఖర రెడ్డి చెప్పలే ఆ పని. చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాడు, నా అకౌంట్లో డైరెక్ట్ 2000 పడితేనే జనం ఓట్లేలే. అంటే అందువల్ల ఇది ఒక్కటే చూసి ఓట్లేస్తాననుకుంటే పొరపాటు. అది 100% వాటి వల్లనే ఓటేస్తాను పొరపాటు. అదొక ఫ్యాక్టర్ కావచ్చు, కాదని అనను. ఇప్పుడు మీకు 84లో ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం పెట్టాడు. 89లో కూడా 2 రూపాయల కిలో బియ్యం ఉందిగా, మరి ప్రజలు ఓడించారుగా. అంటే ఇవన్నీ ఉదాహరణలు ఏం చెప్తున్నాయంటే, ప్రజలు తీర్పు చెప్పడానికి ఉండేటువంటి అనేక అంశాలలో ఒక ముఖ్యమైన అంశం ఇది. కానీ ప్రజలు వీటికే తీర్పు చెప్తున్నారనుకుంటే నేను అనుకోను. ఒక పొలిటికల్ ట్రెండ్ వేస్తే మాత్రం ఇవే పని చేయవు. ఇప్పుడు మీకు టీఆర్ఎస్ ఏం చెప్పిందని జనం ఓట్లు వేశారు. అంటే తెలంగాణ వాదము, తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్కు మేము ఓటేయాలి అని ఓట్లేశారుగా. కాంగ్రెస్ పార్టీ అన్ని పథకాలు పెట్టింది కదా, ఏది బంగారు తల్లి పథకము, ఉచిత విద్యుత్, ఇవన్నీ కదా, అప్పటికి పెన్షన్లు అన్నీ అయినా ఓడిపోయారు కదా. అందువల్ల ప్రజల తీర్పుకు అనేక ఫ్యాక్టర్స్లో ఇది ఒక ఫ్యాక్టర్ మాత్రం. ఇక రెండోది, ఇవి ఉండాలా వద్దా అంటే, భారతదేశానికి వచ్చే వరకు అవసరము ఏ మేరకు ఉంది అనేది. ఇప్పుడు ఉచిత విద్యుత్తు ఇది నేను ఫ్రీవీ అనుకోను. ఈ దేశంలో బాలికల విద్యకు సైకిల్ ఇస్తామంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తప్పలేదు. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నారు. ఆ మేరకు ప్రజలు ఇవాళ సోషల్ సేఫ్టీ నెట్స్ అంటాడు అమర్త్య సేన్. అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతున్నా అందరికీ అందుబాటులో ఉండదు. అందుబాటులో ఉండనప్పుడు తాత్కాలిక ఉపశమనం కొరకు ఇచ్చేటువంటిది కష్టాల్లో ఉన్న వాళ్ళు తప్పలేదు. కానీ ఇవి మాత్రమే ఇస్తాము, ఎప్పటికీ ఇంకా వేరే ఏం చేయమంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయి వస్తాడు, ఇమీడియట్గా సర్జరీ చేయాలి, కానీ మొదలు పెయిన్ తగ్గాలిగా, అందుకే పెయిన్ కిల్లర్లు ఇస్తారుగా. ఇలాంటి కష్టాల్లో ఉన్న వాడికి పెయిన్ కిల్లర్స్ లాగా మాత్రం ఉపయోగపడంలో తప్పలేదు. కొన్నిటికొమ్మ ప్రజాహితమైన కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు బాలికలకు అందరికి సైకిల్ ఇవ్వడం, ఉచితంగా ఇచ్చిన బాలికలకు సైకిల్ ఇస్తే సంతోషపడాలి. మనం కలర్ టీవీలు ఇచ్చారు కానీ సైకిల్ ఇస్తే ఉపయోగం కదా. అందరికి ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, మీకు ఒక 5000 6000 చిన్న చిన్న ల్యాప్టాప్లు తయారవుతున్నాయి అంటున్నారు. అలా తయారు చేసి ఇవ్వండి, చదువుకుంటారు. అయితే క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే, వాటిని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారు. ఆ సద్వినియోగం చేసుకోవడానికి మెట్ట ప్రాంతంలో నీళ్ళే లేని చోట ఉచిత విద్యుత్ ఉపయోగించుకొని రైతు పంట పండించుకుంటే మనం ఆహ్వానించాలి. కానీ ఉచిత విద్యుత్ కదా అని చెప్పి నీళ్లు లేని చోట కూడా నేను వరి పండిస్తా అంటే సమస్యలు వస్తాయి. అందువల్ల వీటిని ప్రొడక్టివ్ లింకేజెస్ చేయాలి. ఉదాహరణకు, మీ పిల్లలను బడికి పంపిస్తేనే మీకు పింఛన్ ఇస్తాం, మీ పిల్లలకు బడికి పంపిస్తేనే మీకు ఈ ఉచిత పథకం అమలవుతుంది, మీ పిల్లలకు టీకాలు ఇస్తేనే ఉచిత పథకం అమలవుతుంది అని ఇలాంటి కనుక మనం లింక్ చేయగలిగితే డెఫినెట్గా ఉపయోగం. అందువల్ల అన్ని ఉపయోగం అని కాదు, అన్ని ఉపయోగం లేకుండా పోతాయని కూడా చెప్పలేను. రైట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. స్టే ట్యూన్ టు హెచ్ఎం టీవీ.